పెద్దాపురం అంబేద్కర్ భవన్లో సిటీఓ తారక రామారావు ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎలక్ట్రానిక్స్ మేళాలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కూటమి నేతలతో కలిసి జీఎస్టీ సంబంధిత కరపత్రాన్ని ప్రదర్శించారు. ఈరోజు మరి కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం తీసుకోవడం పట్టుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టి ఈ వస్తు ఏసీ ఎంతకి రిప్రజెంటేషన్ ఎంతకి మొత్తం అలాగా ప్రజలు కూడా ఎక్సైట్ అవుతారని చెప్పడం జరిగింది. ఎదిగినందుకు పెద్దలందరికీ మన సిటీఓ గారికి ఇక్కడ చేసిన వ్యాపారస్తులకి అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ అలాగే సూపర్ సేవింగ్స్ అని మన సూపర్ కాకుండా సేవింగ్స్ మరి సేవింగ్స్ వస్తున్నాయి కానీ మళ్ళీ కొత్త కొనడం వల్ల ఈ రేట్ దగ్గర చెప్పుకోవడం వల్ల మనం అనేది ఒప్పుకోవాలి. ఆదాయం కూడా వస్తుంది అలాగే చెప్తున్నాయి. అదే సార్ అంటే ప్రభుత్వం ఆదాయం వచ్చిందో మాకేమో ఉందో మా దగ్గర డబ్బులు కాలేదు మాకు బాధ జిఎస్టీ పెట్టారని చెప్పి తగ్గించారని పెట్టి సేల్స్ పెరిగినాయా బాగానే మాకు పెరిగాయి సార్. సింగిల్ డోర్ తీసుకున్నాం, డబుల్ డోర్ తీసుకున్నాడండి. సింగిల్ డోర్ తీసుకున్నాం, డబుల్ డోర్ తీసుకున్నాడండి. జిఎస్టీ తగ్గిన వాళ్ళు అవుతున్నది. ప్రభుత్వం ప్రజల దగ్గర తీసుకెళ్ళాలని చెప్పి ఇప్పటికే మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్ద ఎత్తున మరి కిందకి అందరినీ కూడా పంపించే అధికారులు కానీ డిపార్ట్మెంట్ కానీ అంతా ఇది ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఈరోజు మరి కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా వస్తువులు కూడా పట్టుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టి ఈ వస్తువు ఏసీ ఎంత తగ్గి రిప్రజెంటేషన్ ఎంత తగ్గి మొత్తం అలాగా వీళ్ళని చూపెడుతున్నా మరి ప్రజలు కూడా ఎక్సైట్ అవుతారని చెప్పి పెట్టడం జరిగింది. ప్రజల్లో చైతన్యం ఏంటంటే ప్రజల్లో బాగా కనపడేది నిత్యావసర వస్తువులు. నిత్యావసర వస్తువులు చాలా దగ్గర కనుక చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ కొంటారా ఏసీ కొంటారా ఫ్రిడ్జ్ కొంటారా అన్నది చాలా అభిప్రాయం, తర్వాత అభిప్రాయం. ముందు నిత్యావసర ధరలు తగ్గిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇంకా మరి జీవన శైలిలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా లగ్జరీ కూడా మారుతున్నారు. ఇక అంటే లగ్జరీ అంటే ఇక లగ్జరీ అంటే లగ్జరీ కాదు, కంపల్సరీగా ఏసీ ఉంది. ఏసీ ఇప్పుడు లగ్జరీ కాదు, చదువు ఎవడో కూడా ఎండలో ఉండే పరిస్థితి కనపట్లేదు, ఇంట్లో ఉండే పరిస్థితి కనపడలేదు. ఏసీ ఉంటేనే ఇప్పుడు మేము పరిస్థితి కదా. క్లైమేట్లో మార్పులు అనేక మార్పులు వచ్చి దాని ద్వారా ప్రజల జీవన శైలిలో కూడా మార్పు వచ్చింది. ఏదేమైనా ఇలా కొనుగోలు శక్తి పెరిగితే మరి సామాన్యులు కూడా పెరగాలి, సామాన్యులు ఉత్పత్తి పెరిగి వాళ్ళ ఆదాయం పెంచుకోవాలి, ఆదాయం నుంచి మార్గాలు కూడా కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఉపక్రమం ఆదాయం సామాన్యుల ఆదాయ మార్గం పెట్టుకునే విధంగా కొంచెం జిఎస్టీ తగ్గించి ఇలాగ అన్ని అందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా రెండు మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ ఉంది. కనుక మనం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళండి, మనం కూడా ప్రజల దగ్గరికి వెళ్దాం. ఫ్యూచర్లో మనం ప్రజల దగ్గరికి వెళ్తాం. బాగా తగ్గిన ముందు మనం కాన్సన్ట్రేషన్ అంతా నిత్యావసరాల మీద తగ్గిద్దాం. తర్వాత లగ్జరీ వస్తువుల మీద మన పరిస్థితిని బట్టి మనం కూడా ఈ లగ్జరీ కాకుండా నిత్యావసర వస్తాయి దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తాం. నిజంగా చెప్పాలంటే మనం ఏసీ కొట్టుకోమని చెప్పాం, కానీ ఇవాళ పరిస్థితి ఏసీ కొట్టుకోమని చెప్తాం. ఎందుకంటే ఇవాళ సామాన్యులు కూడా మరి పిల్లలు ఇవాళ పుట్టిన పిల్లలే ఫ్యామిలీలో పుట్టిన వెళ్ళి ఆ పరిస్థితి ఫ్యాన్ అయ్యే పైకి చూస్తారు కదా. మరి రాజకీయ ఆ పరిస్థితి వచ్చింది అంతే కూడా. అంటే పుడతంతో నాకు సౌకర్యాలు కావాలి, లగ్జరీ కావాలన్న పరిస్థితి లేదా మనందరం కూడా అదే జీవనశైలిలో కూడా మనం బాగా ఎక్కువ వెళ్ళిపోయి అప్పులు పోలేకపోయి మళ్ళీ కుటుంబాలు ఇచ్చడం కాకుండా మన ఏదైతే అవసరమో ఉపయోగించి అవసరంలోకి పోయి మన ఆర్థిక పరిస్థితిని బట్టి
ఆ స్థాయిలో కొనాలి. ఇప్పుడు మనకి జిఎస్టీ బాగా తగ్గడం వల్ల ఇవాళ సామాన్యుడికి బాగా పొదుపు కూడా వస్తుంది. పొదుపు కూడా చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజలకి ఇది ఒక వారంగా మారి అందరూ ఉపయోగపడే ఉందని చెప్పి కమర్షియల్ ట్యాక్స్ వరకు